రాజకీయ నేతలు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అంతేకాని తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ రచ్చరచ్చ అవ్వకూడదు. పబ్లిసిటీ కోసమో లేదంటే ఎప్పుడు జనం నోళ్లలో నానాలి అన్న తాపత్రయమో తెలియదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు తమ మాటలతో చేష్టలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విషయంలో కూడా ఇదే జరుగుతోందా? ఆయన దూకుడు పార్టీకి బ్యాడ్ నేమ్ తెస్తుందా? తాజాగా మరోమారు వివాదంలో చిక్కుకున్న ఆ నాయకుడికి పదవీగండం పొంచి ఉందా? ఇంతకు ఎవరా నేత? తెలంగాణ శాసనసభలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో నిబంధనలు పాటించకుండా సీనియర్ సభ్యుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారు అనే ఆరోపణలతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, సభలో ప్రవర్తించిన విధానం మొత్తం వివాదాస్పదంగా మారింది. ఈ వివాదం అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో జరిగింది. ఆ సమయంలో సభలో అప్పటికే ఉద్రిక్తత ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి ప్రవర్తన మరింత ఉద్రిక్తతకు కారణమైందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేసిన సైగలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. చేతులతో తుపాకీ కాల్చినట్లుగా సైగలు చేయటం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఒక ప్రజాప్రతినిధి ఇలా ప్రవర్తించడం అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గరకు వెళ్లటం, ఇతర సభ్యులను అడ్డుకోవటం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి దూకుడుకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ఇది మరింత పెద్ద సమస్య అవుతుందని ఆయన హెచ్చరించారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా దళిత, గిరిజన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరస్సు వంటి నేతలు కౌశిక్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్న కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని చంపుతాను అన్నట్లుగా సంజ్ఞలు చేయటం పూర్తిగా అనుచితమని, ఇది గూండాగిరికి ఉదాహరణని వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనను కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అప్పట్లో కేవలం నిరసన తెలిపినందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదే నిబంధనలు ఇప్పుడు ఎందుకు వర్తించకూడదు అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యగా ఆయనను శాశ్వతంగా సభ నుంచి తొలగించే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. కానీ న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి చట్టబద్దమైన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపింది. ఎథిక్స్ కమిటీ పాత్ర కూడా ఇక్కడ చాలా కీలకం. అసెంబ్లీ సభ్యుల ప్రవర్తనపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వటం ఈ కమిటీ బాధ్యత. సభ్యుడు నిబంధనలు ఉల్లంఘించడా లేదా, సభా గౌరవాన్ని దెబ్బతీశాడా లేదా అన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలను సూచిస్తోంది. ఈ కేసులో కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ కమిటీకి ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం పరిశీలించింది. ఆ వీడియోలను కూడా ఎథిక్స్ కమిటీకి అందజేయనుంది. అంటే కేవలం ఆరోపణల ఆధారంగా కాకుండా స్పష్టమైన ఆధారాల ఆధారంగా విచారణ జరగనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకుంటుంది. మొత్తం మీద ఈ సంఘటన ఒక పెద్ద సందేశాన్ని ఇస్తోంది. ప్రజాప్రతినిధులు సభలో ఎలా ప్రవర్తించాలి, నిబంధనలు ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తోంది. రాజకీయ విభేదాలు ఉండటం సహజమే, కానీ అవి అసభ్య ప్రవర్తనగా మారితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎథిక్స్ కమిటీ నివేదికపైనే ఉంది. ఆ నివేదిక ఆధారంగా తీసుకునే నిర్ణయం కేవలం ఈ కేసుకే కాకుండా భవిష్యత్తులో ఇతర సభ్యులకు కూడా ఓ గైడ్ లైన్ గా మారే అవకాశం ఉంది. కౌశిక్ చుట్టూ ఎప్పుడు ఏదో ఒక రచ్చ రేగుతూనే ఉంది. అసెంబ్లీకి వచ్చినా, ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా, మైక్ పట్టుకున్నా ఆయన ఏం చేస్తారోనని పార్టీ ఉలిక్కిపడే పరిస్థితి వస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఏమాత్రం నిదానం లేదని విమర్శలని ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నా వివాదాలే ఎక్కువగా ఆయన పేరును ముందుకు తెచ్చాయి. వాడి కౌశిక్ రెడ్డి వివాదాలు ఒక్కటి కాదు, సీరియస్ గా వస్తున్నాయి.
రాజకీయాల్లో ఆక్రోశం, సైగలు సరైన వైఖరి కాదు. తెలంగాణ అభివృద్ధి కోసం నాయకులు సమస్యలపై ఫోకస్ చేయాలి. సాధారణ ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. వాటిపై అసెంబ్లీలో మాట్లాడాలి. పేదలకు న్యాయం జరగాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తూ చేసే వ్యవహారాలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వవు. దీనివల్ల నేతలు ప్రజలు మరింత చులకన అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి కౌశిక్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండనుందో అన్నది.